ఆ రకంగా ఇక మన కార్యక్రమంలోకి వెళదామని మీ అందరికీ తెలియజేస్తూ, ఈనాటి ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చేసినట్లయితే ఆయన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించే విధంగా మాట్లాడతారు. ఎంగే రోజున మన తెలుగును బతికించేదానికి ఈ 2013 సంవత్సరాన్ని తెలుగు భాషా సాంస్కృతిక వికాస సంవత్సరంగా మనం ప్రకటించడం జరుగుతుంది. ఇంకే తీరుగా తెలుగులో ఎందరో గొప్ప వాళ్ళు ఉన్నారు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనం అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఇంకా ఆ తీరుగా మన తెలుగుని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక ఇంకా ఆ తీరుగా కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు మన సంచాలకులు రాళ్ళబండి కవిత ప్రసాద్ గారు. ఇంక ఈ తీరుగా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుని కాపాడేదానికి కృషి చేయాలని మీ అందరినీ కోరుతా, ప్రభుత్వ పరంగా ఇంక ఈ కార్యక్రమాలు చేసే వాళ్ళకి సక్రమంగా కోఆపరేషన్ చేసేదానికి వారికి సహకరించేదానికి కూడా ప్రభుత్వం వెనకాడదని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఇంకొంచెం వెనక్కినట్లయితే మాజీ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర తమిళనాడు గవర్నర్ గారు కొంచెం రోసయ్య గారు తెలుగుదనానికి 2 రూపాయలు. ఈ రోజున సాంస్కృతిక శాఖ పక్షాన శతరూపాయటువంటి కార్యక్రమాన్ని మరి గత 51 రోజులుగా ఇక్కడ నిర్వహిస్తూ అనేకమైనటువంటి కళారూపాలు, అనేక మంది కళాకారులకి అవకాశాలు కల్పించడమే కాకుండా తెలుగు పట్ల, తెలుగు భాషలో ఉన్నటువంటి మాధుర్యం పట్ల వారికి ఒక అవగాహన కల్పిస్తూ వారంతాక రాళ్ళబండి కవిత ప్రసాద్ గారు చెప్పారు. కందిగించడం వలవగించడం గురించి ఇలాంటి కథలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మరి కనీసం అలాంటివి తెలుసుకోవడానికి మనం కార్యక్రమానికి రావాలి కదా. వాళ్ళని పిలిస్తే అయ్యా పెద్ద ఉండవండి, ప్రస్తుత పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం లేదన్నప్పటికీ లేదు మీరు రావాల్సిందే, తెలుగుదనానికి నిండేటి మూర్తి మీరు రావాలంటే ఏమదయానాలు నిండుదనం పంచి తప్ప ఏదేమన్నప్పటికి కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇందాక నేను లోపలికి వస్తుంటే వారెవరో అంటున్నారు రోషే గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా ఏం వరగబెట్టారని. ఏం వరగబెట్టించారే? కరవబట్టే కప్ప కోపం, విడవబట్టే పావు కోపం. అటువంటి పరిస్థితుల్లో ఏమి చేయలేదు తప్ప మరొకటి ఇంకొకటి కాదని మీ అందరికీ తెలియచేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. ఇంకొంచెం వెనక్కినట్లయితే జనహృదయనాథిగా పేరు పొందిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చూసి సడన్గా వస్తాయనే విధంగా మాట్లాడతారు. చాలా సంతోషం. ఈ రోజున చూస్తూ ఉంటే సాంస్కృతిక శాఖ వారు ఈ రోజున శతరూపా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరికీ అన్ని కళారూపాలకి అవకాశం కలిగజేస్తూ తెలుగుని బతికించుకునేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇదొక మంచి కార్యక్రమం, ఇదొక మంచి విషయం కనుక ఈ కార్యక్రమాన్ని తొలగించడమే కాకుండా ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగు వాళ్ళందరినీ చూసి ఆనందపడడానికి ఈ కార్యక్రమానికి వచ్చేసారు తప్ప ఈ కార్యక్రమానికి ఏ ఒక్క రాజకీయ దురుద్దేశం లేదని మీ అందరికీ తెలియజేస్తూ, ఒక తెలుగు వారిగా వారి తెలుగును బతికించాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే బాబా, నమస్తే నమస్తే నమస్తే. ఎక్కువ అవుతాయి ఇలా రాజశేఖర రెడ్డి గారు. ఇంకొంచెం వెనక్కి హైటెక్ ముఖ్యమంత్రిగా చాలా సంతోషం.
ఈ రోజున చూస్తూ ఉంటే సాంస్కృతిక శాఖ వారు శతరూపాలు పెడతా ఉన్నారు. ఎక్కడ పోతా ఉన్నామండి? మనం ఎక్కడ పోతా ఉన్నామని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తెలుగుని మనం బతికించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మాదిరిగా మేము గతంలో అధికారంలో ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు చేశాం. మహానుభావులు నందమూరి తారక రామారావు గారు ఉండగా తెలుగువారికి ఒక గొప్ప పేరు. తెలుగువారంటే ఎవరు, తెలుగు వాళ్ళ యొక్క సత్తా ఏమిటని వారు చాటి చెప్పారు. ఆ మాదిరిగా తెలుగు వాళ్ళు ప్రపంచానికి తెలిసారు. అదే మాదిరిగా ఎందరో మహనీయులు ఉన్నారు, వారందరినీ మనం చూస్తూ ఉన్నాం. తెలుగువారి గొప్పతనాన్ని చాటి చెప్పడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా ఆనందించదగ్గ విషయం, సంతోషకరమని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇదే మాదిరిగా మనం ముందుకు పోవాలి, తెలుగు పట్ల మమకారాన్ని పెంచుకోవాలి, మళ్ళీ తెలుగుదేశాన్ని గెలిపించాలి. జై తెలుగుదేశం. ఈ విధంగా ఆయన వెళ్ళిపోయారు. ఇలా సరదాగా మరి బొత్స సత్యనారాయణ గారిని పిలిచారు, ఆయన వచ్చారు. తొలిగా మరి చతురూప కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ఇటువంటి కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీడియా వాళ్ళు ఎందుకు రాలని నాకు తెలియగలిగితే అలాగే చేశారు అక్కడ అదైంది ఇదైంది సొమ్ములు పోయినాయి, బొత్స వచ్చిన కూతురు పిల్లలు అలాగే చేశారండి అవన్నీ చెప్పిన వాళ్ళు తెలుగు గురించి మరి తెలుగు బతుకుంటుందని కొంచెం దాని తనక తెలుగు గొప్పతనాన్ని దాన్ని చెప్పడానికి ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు దీని గురించి నాకు తెలియంది. సోనియా గాంధీ గారు కూడా దాని తాలూకా తెలుగుని బతికించడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి ఆ రకంగా అంతా కూడా సర్దుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని పెట్టినందుకు వారు రాళ్ళపల్లి కవితా ప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరి దగ్గర కూడా సెలవు తెచ్చుకుంటూ నమస్కారం, సెలవు. ఇలా సత్యనారాయణ గారు ఇంకొక గంట మన బివి రాఘవులు గారు కనుక ఆయన వచ్చినట్లయితే ఆయన మాట్లాడతారు. ఈ రోజు చూస్తూ ఉంటే మన రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలో వస్తుందని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. మేము మొదటి నుంచి కూడా అందరూ తెలంగాణకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి లేఖలు ఇచ్చి లాస్ట్లో యూటర్న్ తీసుకున్నప్పుడు కూడా మేము మొదటి నుంచి సమైక్యరాజ్యమే మేము పాడుతూ ఉన్నాం. ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఎవరైనా ఓటేస్తే కనుక మా కమ్యూనిస్టులకి వేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. శతరూపం అని ఒక మంచి కార్యక్రమాన్ని 2013 తెలుగు భాషా సాంస్కృతిక వికాస సంవత్సరంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినందుకు వాళ్ళు ఏ పని చేసినా చేయకపోయినా ఈ పని మాత్రం చేయడం చాలా మంచి పని చెప్పి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. మేము ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ఉతికారేస్తూ ఉంటాం, ప్రభుత్వ విధానాలను ఎప్పుడు కూడా మేము వ్యతిరేకిస్తూ ఉంటాం. కానీ ఈ రోజున తెలుగు భాషా సాంస్కృతిక వికాస సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని ప్రకటించి తెలుగు పట్ల ఇంత అభిమానాన్ని కనబరుస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కానీ మరి సంచాలకులు వారు రాళ్ళబండి కవితా ప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం, సెలవు. ఇలా మరి రాఘవులు గారు, జయప్రకాష్ నారాయణ గారు, ఓకే, వెంకయ్య నాయుడు గారు. అయ్యా ఈ రోజున చూస్తూ ఉంటే తెలుగు వారు ఏమైపోతా ఉన్నారు, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఏమవుతా ఉన్నాయని చెప్పి మనం అందరం ఆలోచించదగినటువంటి విషయం వచ్చిందని చెప్పి, అవసరం వచ్చిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మా చిన్నతనంలో ఏ దేశానికైనా ఎందుకు ఆడినా పొగడరాని తల్లి భూభారత్ అని చెప్పంటే ప్రస్తుత పరిస్థితుల్లో యువతంతా ఏ బారుకెళ్ళినా ఎవరు పిలిచినా తాగరాని బ్రాండ్ తనిదిరా అంటా ఉన్నారు. ఇటువంటి నీచమైనటువంటి సంస్కృతి నుంచి యువత ఏనాడైతే బయటపడుతుందో అప్పుడే మనం మన రాష్ట్రం మన దేశం బాగుపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దిస్ ఈజ్ వెరీ క్లియర్ ఎంతగానే చెప్పేది. వెంకయ్య నాయుడు గారు, థ్యాంక్ యూ. ఇక జయప్రకాష్ నారాయణ గారు. ఈరోజు మనం చూసినట్లయితే ఇక్కడ మనం రెండు విషయాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, ఈ శతరూప 2013 అని చెప్పి కొంత కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, 100 రోజులు వివిధ కళారూపాలకి అవకాశాలు కలగజేయడం కాకుండా
ఈ 2013 తెలుగు భాషా సాంస్కృతిక సంవత్సరంగా ప్రభుత్వం ప్రకటించడం చాలా గొప్ప విషయం. ఈ విషయం పట్ల ప్రతి తెలుగువాడు కూడా పులకించి భరించాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తే ప్రభుత్వాన్ని మేము అభినందిస్తాం, ఏదైనా చెత్త పనులు చేస్తే కనుక దాన్ని చెండాడతాం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మంచి కార్యక్రమానికి వచ్చేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. సెలవు. జయపరికృష్ణ ఇక హనుమంతరావు గారు వచ్చారు. హనుమంతరావు గారు మాట్లాడుతున్నారు. అరే బాబు, నియమ నేనైతే ఒకటే చెప్తున్నాను. ఇవాళ శతరూప వెట్టిరీడ 51 దినాలు అయ్యింది. ఇక అందరూ కళాకారులు ఎంతమంది వస్తుంది. ఏమయ్యా శ్యామ ఏమైనా పావురాలు మింగిండు ఆయన. గదీశుడు పావురాలు అయితే మంచిగా తీసిండు. నేనైతే ఒకటే చెప్తాను, ఇవాళ ఈ 2013 తెలుగు భాష సాంస్కృతిక సంవత్సరంగా మా కిరణ్ కుమార్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. ఆయన ఇక ప్రకటించుడు తెలుగుని కాపాడుకునడం అంటే మనల్ని మనం కాపాడుకున్నది. ఏదేమైనా ఈ ఇసుంటి మంచి కార్యక్రమాలు పెట్టేందుకు మనస్ఫూర్తిగా సాంస్కృతిక శాఖను అభినందిస్తా ఉన్నా. ఇక నేనైతే ఒకటి చెప్తున్నా, ఎవరు రోజు రండిరా బాబు అని చెప్పితే మీరు రాకుండా ఉంటే ఏం చేయాలి? ఇవాళ ఇంతమంది వచ్చిరంటే ఇక తెలుగు మీద మీకు ఎంత అభిమానం ఉన్నదో మనకి అందరికీ అర్థమవుతున్నది. ఏదేమైనా ఇసుంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకునే నమస్తే, సెలవు. థ్యాంక్ యూ. కేసీఆర్ గారు సార్. బిడ్డ ఏందా ఇదేమైనా పద్ధత? ఎప్పుడుదంటే ఆంధ్రలో పిలిచి ఇప్పుడు నన్ను పిలుస్తారా? ఇదే పద్ధత? ఇది పద్ధతి కాదు. ఇప్పుడైతే శతరూపాయలు చేస్తామన్నారు, బాగానే ఉన్నది. మా తెలంగాణ మాకు వచ్చినాక ఇసుంటి శతరూపాయలు చేత పెడతాం. తక్కువ పెట్టేది లేదు. మేము మొదటిసారి చెప్తా ఉన్నాం, ఎవరైనా మా తెలంగాణకు అడ్డుపడితే 100 అడుగుల లోపల బొంద పెడతామని. ఇవాళ మీరు 100 రూపాయలని మా పేర్లకెళ్ళి తీసుకొని పెడతారా? ఇది పద్ధతి కాదు. మా తెలంగాణ వచ్చినాక అప్పుడు చెప్తా తెలుగు వాళ్ళ సంగతి ఏందో. జై తెలంగాణ. ఇలా సరదాగా కేసీఆర్ గారు. నేను అనేకమైనటువంటి సందర్భాలు మనం మిమిక్రీలో తీసుకున్నాను. అలాగే కొంతమంది సినీ నటులను కనుక మనం తీసుకున్నట్లయితే నందమూరి బాలకృష్ణ గారు ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పాలంటే బాగా చెప్తారు బాలకృష్ణ గారు. ఆ బాలకృష్ణ గారు డైలాగ్ చెప్తే ఏ విధంగా ఉంటుంది, అదే బాలకృష్ణ గారు వేదిక మీదకి వస్తే ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. ఎన్ని పేజీలు, ఒక 20-30 పేజీలు ఇచ్చిన చదువుకొని చక్కగా డైలాగ్ని ఎక్కడ ఒక చిన్న అక్షర దోషం కూడా లేకుండా చెప్పేటువంటి సంస్కృతిని వాళ్ళ తండ్రి దగ్గర నుంచి పుణికిపుచ్చుకున్న బాలకృష్ణ గారు. సినీ డైలాగ్ ఎలా ఉంటుంది, మామూలుగా వేదిక మీదకి వస్తే ఎలా ఉంటుంది? సినిమా పక్కీలో ఫ్యాక్షన్ లీడర్గా. నేను నీళ్ళగా తగదుపు తీయడానికి రాలేదురా. నీ ఊరు వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. నిన్ను నీ అమ్మ రాయలసీమ గడ్డ మీద కన్నుంటే, నువ్వు అబ్బకాయకి పుట్టినడు అంటే, నీ ముద్ద మీద మనిషి నిజంగా మిసమైంటే, నువ్వు మతాడి కట్టిన మగాడి అంటే రారా రా చంపుతుడా. నిన్ను చంపడానికి కత్తులు వస్తలేదురా, కంటి చూపుతో చంపేస్తా. ఈ రీతిలో బాలయ్య గారు చెప్తారు. ఇదే బాలయ్య గారి డైలాగ్ని బ్రహ్మానందం గారికి ఇస్తే ఆయన స్టైల్లో బ్రహ్మానందం గారు ఏ విధంగా చెప్తారు. ఫేస్ ఏంట్రా? అరే నేను లేనప్పుడు మా ఇంటికి వచ్చి రెచ్చిపోయావంట. అరే నాకు తెలియకడుగుతా, నిన్ను నీ అమ్మ రాయలసీమ గడ్డ మీద కదా ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చిందా? అరే నేను మూతి మీద వలసిన వేసవా, ఎక్కడ నెట్టించుకొచ్చావా? కాంతు గేమచంద్రుడై శాంతి లేచిపోతే శతరూప కార్యక్రమం కనుక బతికిపోయావు. ఇలా సరదాగా బ్రహ్మాండంగా. థ్యాంక్ యూ. ఇదే మరి సమయం చూసుకోండి దయచేసి. నా వాచ్లో బ్యాటరీ అయిపోయింది. బాలకృష్ణ గారు వేదిక మీదకి వచ్చి మాట్లాడితే ఏ విధంగా మాట్లాడతారు? తెలుగు భాష సాంస్కృతిక వికాస సంవత్సరం శతరూప. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇంకా కళాకారులు చాలామంది ఉన్నారు కనుక. ఈ రోజున సాంస్కృతిక శాఖ వారు ఈ 2013
చేసుకుంటూ తెలుగు భాష సాంస్కృతిక సంవత్సరంగా ప్రభుత్వం ప్రకటించడం, ఆ సందర్భంలో తెలుగుకి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలను ఇక్కడ శతరూపగా తీసుకొని ఏర్పాటు చేయడం, గురుజాడ అప్పారావు గారు వారు ఇందాకే వారు రాళ్ళబండి కవితాప్రసాద్ గారు అన్నారు, వారు బతికింది 51 సంవత్సరం అయినా ఈ రోజున 151వ జయంతి చేస్తున్నామంటే వారి గొప్పతనం అంతా అని మనందరికీ తెలిసిందే. మేము చిన్నప్పుడు చెన్నైలో చదువుకున్న రోజుల్లో మా బాబాయ్ నాగేశ్వరరావు గారు, నాగార్జున ఎన్నో సందర్భాల్లో మా ఇంటికి రావడం, వారు నాన్నగారు కలిసి ఎన్నో చిత్రాలు నటించడం, ఎంతోమంది తెలుగు సినీ చరిత్రకి కళాకారులను అందించినటువంటి వంశం నందమూరి వంశం. ఈ రోజున ఇటువంటి కార్యక్రమాన్ని అవునవును ఎంత గొప్పగా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, ఇది ఒక తెలుగువాడిగా గర్విస్తున్నానని, తెలుగువాడికి తెలుగు దేశాన్ని తెలుగుని బతికించడానికి ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఎంత కృషి చేశారనేది మీ అందరికీ తెలుసని మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకున్నా. ఇలా బాలయ్య గారు మరి ఇది తెలుగు భాష సాంస్కృతిక వికాస సంవత్సరం కాబట్టి చాలా కాలం అయింది నందమూరి తారక రామారావు గారిని ఇమిటేట్ చేసి. ఒక్కసారి ఆయన గొంతుని మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం. నందమూరి తారక రామారావు గారు మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? తెలుగు యువతకు వందనం, తెలుగు మమతకు అభివందనం. గ్రామాల్లో, గూడెల్లో, ఖనిజన గిరిజన బడుగు వర్గాలు ఇంకా అట్టడికి తొక్కి వేస్తుంటే చూచి సహించలేక, జనాభాలో సగమైన ఆడపడుచులు అన్యాయం అవుతుంటే ఓరిమి పట్టలేక మీకోసం వచ్చింది తెలుగుదేశం. ఈ తెలుగుదేశం శ్రామికుని చెమటలో నుంచి, కార్మికుడు కలిగిన కండరాల్లో నుంచి పుట్టింది తెలుగుదేశం. ఆశీర్వదించండి. మంగళారతులు. జై తెలుగుదేశం, జై తెలుగునాడు. ఇలా సరదాగా నందమూరి తారక రామారావు గారు. మరి ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో హాస్యం ఎంత అద్భుతంగా ఉండదంటే, నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉండదు. ఇప్పుడు నా భూతే నా భవిష్యత్తు లాగా తయారైనటువంటి విషయం మనందరికీ తెలిసిందే. హాస్య నటులు రాజబాబు గారు, ఆ రోజుల్లో రాజబాబు గారు కానీ, రేలంగి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎంత గొప్పటి హాస్యాన్ని అందించేవాళ్ళు. మనం అలాంటి హాస్యం ఇప్పుడు మనకి కరువైపోయింది. ఎంత భూత ఉంటే అంత హాస్యంగా మనం ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి. ఇలాంటి సంస్కృతి పోవాలని కోరుకుంటూ, రాజబాబు గారు ఒక హీరోయిన్తో హత్తురు బుల్లే నువ్వు అరిచలు కట్టుకుని, ఆ మల్లెపూలు కట్టుకుని ఎంత అందంగా ఉన్నావు తెలుసా, అచ్చం దివి నుండి భూకి తెప్పించిన అప్సెస్లో ఉన్నావు, కాదంటా నన్ను ప్రేమించాను మాట. మీ నాన్నగారికి లేవండి, మామయ్య గారు మిమ్మల్ని నన్ను ప్రేమించాను, మిమ్మల్ని నన్ను ప్రేమించి మా ఇద్దరికి పెళ్లి చేయండి అన్న డైలాగ్ని వివిధ సినీ నటులకి ఇస్తే వాళ్ళ బాణీల్లో ఎలా చెప్తారు సరదాగా. రాజబాబు గారికి ఇస్తే ముందుగా ఆయన ఎలా చెప్తారు? అత్రవల్లి నువ్వు అరచేతుడు నేను చూస్తుంటే నాకే చిక్కేస్తుంది, నేనేం చెప్పడమో అప్ప. ఇలా చక్కటి హాస్యాన్ని ఇచ్చేవాళ్ళు రాజబాబు గారు. థ్యాంక్ యూ అండి. ఇది నటశేఖర్ కృష్ణ గారు ఇస్తే, ఆయన మా మిమిక్రీ కళాకారులు చాలామంది కృష్ణ గారు రాధాని నేను ప్రేమిస్తున్నానన్న ఒకే రకంగా ఉంటుంది, రాధా మా అమ్మ చనిపోయిందన్న ఒకే రకంగా ఉంటుందని చెబుతారు. కానీ నటశేఖర్ కృష్ణ గారు కూడా గొప్ప నటులు, మంచి మనసున్నటువంటి మనిషి. అన్నిటికంటే కూడా ఆ మనసుని మనం గుర్తించాల్సినటువంటి అవసరం. మహానుభావుడు, సూపర్ స్టార్ గారు ఆయన పాత బాణీలో హీరోయిన్తో ఈ డైలాగ్ని మాట్లాడితే ఏ విధంగా మాట్లాడతారు? తిరువల్లి
నువ్వు అరచెడు కట్టుకున్నా మల్లెపూలు పెట్టుకున్నా అంత అందంగా ఉన్నావు తెలుసు. దేవుడు డబ్బుకి తెచ్చిన అప్సలా ఉన్నావు. కాదంట నన్ను ప్రేమించానమాట. మీ నాన్నగారు దగ్గర ఏమండి మామయ్య గారు అమ్మాయి నన్ను ప్రేమించింది, అమ్మాయి నన్ను ప్రేమించాను, మా ఇద్దరికి పెళ్ళి అడుగుతాను. ఏమో పెళ్ళాను కదా నవ్వుకుంటే వెళ్తారేమండి ఆగండి. ఇలా కృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. ఇదే కృష్ణ గారు ఇప్పుడు ఈ శతరూపుకి వస్తే ఏ విధంగా మాట్లాడుతుంటే నేను వయసుకు తగ్గ వాయిస్ ఏ విధంగా ఈ రోజున ప్రభుత్వ సాంస్కృతిక శాఖ వారు ఈ 2013 తెలుగు భాష సాంస్కృతిక వికాస సంవత్సరం ఈ సందర్భంగా ఇక్కడ శతరూప అనేటువంటి ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఈ శతరూప కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి కళాకారుల్ని, వివిధ కళారూపాలని, కొన్ని కళలు అయితే అసలు ఇవి ఉన్నాయా ఇంకా అనేటువంటి ఆలోచన మనలో వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాంటి కళలన్నింటినీ కూడా మన కళ్ళ కట్టినట్టుగా ఇంకా ఈ కళలు బతికే ఉన్నాయి. వీటిని బతికించుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉందని గుర్తు చేయడమే కాకుండా మరి ముఖ్యంగా తెలుగును మనం బతికించుకోవాలి, తెలుగు వాళ్ళుగా గర్వపడాలనేటువంటి విషయాన్ని తెలియజెప్పడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా దోహదపడతాయని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారు రాళ్ళవేణి కవితా ప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సెలవు. వీళ్ళ అబ్బాయి వస్తే పరిస్థితి అన్నయ్య ఏం చేయాలో అర్థం కావట్లేదని శతరూప 2013 తెలుగు భాషా సంస్కృతి వికాస సంవత్సరం మన తెలుగుని మనమే కాపాడుకోవాలనుకుంటున్నాను. ఎక్కడ పోతుంది మన రాష్ట్రం? ఏంటి ఏ సినిమాలో చూడు చెత్త డైలాగులు అన్నాయా? ఎంత కూతురుంటే అంత ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదని మేము తీసేస్తున్నాం. తెలుగు నాశనం అయిపోతున్నాయా? ఇక్కడి నుంచి అలాంటి సినిమాలు చూడతానే. తెలుగుని బతికించుకునే సినిమాలు ఏమైనా ఉంటాయి చూడండి. తెలుగువాడు చెప్పుకోండి, తెలుగువాడిగానే నేను తెలుగువాడని చెప్పుకోవడానికి గర్వపడినానే. ఎప్పుడు తెలుగువాడని చెప్పుకుంటాడు ఆడు నిజమైన తెలుగుడనే. తెలుగుని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందనే, లేకపోతే మనమే పోతామనే, మనం అందరం పోతే ఈ రాష్ట్రం ఉండదు, మన తెలుగు ఉండదనే. తెలుగుని కాపాడుకుందామనే ఉంటానని ఎంతకని నేను చెప్పలేననే. సెలవనే ఇలా మహేష్ బాబు గారు మరొక కమెడియన్. ఎవరు మీరు? మీరా నేనా? ఏంటో మల్లికార్జున శర్మ గారు నమస్కారం. పంచి కట్టారు నమస్కారం. తెలుగువాడు పంచి కడతాడా? ఆయన కట్టారు, మనం కట్టామా? మన నాన్న ఇంగ్లీష్ వాళ్ళమా? ఆ రోజులు పోయాయి. ఏ రావా? మనం తెచ్చుకోవచ్చుగా. తెలుగుని కాపాడుకోవడానికే ఈ కార్యక్రమం పెట్టింది. తెలుగు భాషా సంస్కృతి వికాస సంవత్సరం అన్నారా? మన వంతు మనం ఏం కృషి చేస్తున్నాం? కవితా ప్రసాద్ గారు కవిత చెప్పారు, చిన్న పెట్టకథ చెప్పారా? విన్నారా? నాకు కంది కింద ఉలవ కింద ఈ రెండే గుర్తున్నాయి. శ్యామ్ అన్నాడు, అయ్యా మీరు ఇంకోసారి చెబితే టేప్ రికార్డులో పెట్టుకొని మా అమ్మాయికి వినిపిస్తా అని. అలాంటి ఐడియా మీకు వచ్చిందా? మీ ఇంట్లో గోడ ఉందా? గోడ మీద బల్లి ఉందా? ఇంతకీ ఆ టేప్ రికార్డులో క్యాసెట్ ఉందా? మళ్ళీ ఆయన చెబుతారా? చెబితే నాకు వినిపిస్తారా? వింటే నాకు గుర్తుంటుందా? ఏంటో మొబైల్లో పడి మన మైండ్ దొబ్బింది అంటే అన్నానని కాదు కానీ అతను ఈ శతరూప కార్యక్రమంలో ఈ రోజున ఇక్కడ మీ అందరినీ కలవడం నాకు అది వస్తుంది. చారిత్రను వరుదాల అప్పారావు గారు వారు మహానుభావులు. వారు ఆయన 151వ జయంతి రోజున ఇక్కడ ఈ కార్యక్రమంలో
నేను మీ ముందు ఉందుదాం. అదవుతుంది. అందరికీ నమస్కారం. చలో ఉంటాం. ఇలా సరదాగా ఏమి వేసుకోవాలి. మరొక కమిడియన్, ఇందాక మెంటల్ కృష్ణ గారిని అడిగారు, పోసాని కృష్ణమూర్తి గారిని, తప్పకుండా చెప్తానండి. మరొక కమిడియన్ మన సాంస్కృతిక మండలిలో పనిచేసినటువంటి ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు బాగా ఇష్టం. ఏదైనప్పటికీ శతరూప అనేటువంటి కార్యక్రమాన్ని రాళ్లబండి కవితా ప్రసాద్ గారికి వారికి ఎటువంటి ఆలోచన వచ్చిందో ఎంత వచ్చిందో నాకు అయితే తెలియదు, కానీ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం ఇది మామూలు విషయం కాదు. అంతరించిపోతున్నటువంటి కళలు ఎన్నో ఉన్నాయి. ఏ కళ అంతరించిపోలేదు, మనం ప్రోత్సహించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ రోజున వారు గుర్తు చేస్తూ ఆయా కళారూపాలను వారికి చూపించడమే కాకుండా కడుపు నవ్వుకునేటువంటి అవకాశం కలిగించడం అంటే ఇది మామూలు విషయమా? ఏంది అట్లా కాదండి. అంటే అన్నారని చెప్పి ముసుక్కుని పిలవడం కాదు. ఏంది ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు ఆయన గట్టిగా సపోర్ట్ కూడా అభినందించరా? కొట్టండి. ఏంటంటే తెలుగువాడిగా అమాత్రం కొట్టకపోతే ఇంకా తెలుగువాడు అని చెప్పి మనకు పేరెందుకు? ఇది బాగుంది అన్నారంటే ఏంది ఇలా సరదాగా మా పిఆర్ఓ నాగార్జున అని చెప్పి సరే ఇక్కడ నాగార్జున గారు ఈ రోజున ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం, 2013 తెలుగు భాష సాంస్కృతిక వికాస సంవత్సరంగా ప్రభుత్వం గుర్తించడం, ఈ సందర్భంగా ప్రతి తెలుగువాడు నేను ఒక తెలుగువాడిని అని గర్వపడే విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు పెట్టడం, ఈ కార్యక్రమాల ద్వారా అనేకమైనటువంటి కళారూపాలని మన కళ్ళ ముందు ఉండే విధంగా, అరే ఆ కళాకారులు మ్యాజిక్ చేస్తుంటే ఇందాక నాకు మర్చిపోయిందంటే నమ్మండి, మేముంటే సినిమా ట్రిక్లో ఎక్కడి నుంచి ఎక్కడికి మాయ చేశానో చూపించుకోవచ్చు. కానీ వేదిక మీదే మన కళ్ళు కప్పుతూ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో నాకు తెలియదు, కానీ మొత్తానికి అన్ని పావురాలు తీసుకొచ్చి మన అందరినీ అబ్బురపరిచినటువంటి శ్యామ్ లాంటి ఆర్టిస్టులందరికీ హ్యాట్స్ ఆఫ్. అలాంటి కళాకారులు ఇక్కడికి తీసుకొచ్చినందుకు రాళ్ళబండి గారికి పాదాభివందనం. తెలుగువాడిగా గర్వపడదాం, తెలుగుని బతికించుకుందాం. ఉంటానండి. ఒక తెలుగువాడిగా మీ అందరికీ నమస్కారం చెబుతూ అందరి దగ్గర సెలవు. నమస్కారం. బాయ్. ఇలా సరదాగా నాగార్జున గారు పోసాని కృష్ణమూర్తి గారితో ఎండ్ చేస్తున్నారు. నాగేశ్వర గారు, అక్కడే నాగేశ్వర గారు. ఓకే, ముందుగా నాగేశ్వర గారు తీసుకుని నాగేశ్వర గారు ఇందాక హీరోయిన్ డైలాగ్ రొమాంటిక్గా చెప్తే ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు నాగేశ్వర గారు మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? కత్తురుపల్లి నువ్వు అరచీర కట్టుకుని ఆ మల్లెపూలు కట్టుకుని అంత అందంగా ఉండవు తెలుసు. అంచు విభిన్నుడి దిగుచ్చాడు అంశరావు కేడతావా నన్ను ప్రేమించాడు మాట. మీ నాన్నగారికి లేవండి మామయ్య మిమ్మాన ప్రేమించింది, మిమ్మాన ప్రేమించాడు, మా ఇద్దరికి పెళ్లి చేయడం. ఏమండి పిల్లలుగా నవ్వుకుంటే వెళ్తున్నామండి, ఆగండి. ఇలా సరదాగా అదే నాగేశ్వర గారు ఇప్పుడు ఈ రోజున సాంస్కృతిక శాఖ ముఖ్యంగా వారు రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు శతరూప అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి కళలన్నిటికీ ప్రాధాన్యతనివ్వడమే కాకుండా తెలుగు పట్ల, తెలుగు భాష పట్ల మనం ఎటువంటి మమకారం కలిగి ఉండాలి, దాన్ని ఏ విధంగా బాగు చేసుకోవాలి, దాన్ని బ్రతికించుకోవాలనేటువంటి విషయాన్ని ఈ రోజున తెలియచెప్తూ ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టినందుకు, దానికి మా మల్లికార్జున శర్మ గారు చేసినందుకు, ఇంతమంది ఈ కార్యక్రమాన్ని అభినందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అండి. ఫైనల్గా పోసాని కృష్ణమూర్తి గారు. రాజా ఐ లవ్ యూ రాజా. శతరూప పెట్టావు, ఐ లవ్ యూ. 100 రోజులు పండగలో రాజా. ఏంటి రాజా ఇలాంటి కార్యక్రమం ఎంత ముందు చూసావా? చూడలా. నా జీవితంలో నేనైతే చూడ రాజా. చేశారు
రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు, ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ, నువ్వు నాకు నచ్చావు, ఐ లవ్ యూ. నచ్చినప్పుడు లవ్ యూ చూడడం తప్పేంటి రాజా, మంచి పని చేశాడు, ఆయన చేశాడు రాజా, మనకి తెలుసు, మనం చూసాం, అయినా అభినందించాం, ఏ పొగరా. అందుకే రాజా మంచి చేసినప్పుడు మనకు శాత కాకపోయినా చేసిన ఆయన అభినందించాలి, ఆయన లవ్ చేయాలి. ఐ లవ్ యూ ప్రోగ్రామ్ పెట్టాం రాజా, గురజాల అప్పారావు గారు పుట్టినరోజున, ఐ లవ్ యూ. తెలుగువాడిగా రాజా తెలుగు లవ్ చేస్తా, తెలుగువాడి ప్రతి రాజా గడ్డం పెంచావు, ఐ లవ్ యూ, నువ్వు నాకు తెలుసు, ఐ లవ్ యూ రాజా. రాజా ఒక మంచి కార్యక్రమం పెట్టారు, నన్ను పిలిచారు రాజా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ రాజా. ఎందుకంటే ఏ రాజా వీడియో తీసావా రాజా, నువ్వే రాజా, ఐ లవ్ యూ, ఉంటా రాజా. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ యొక్క శతరూప కార్యక్రమం ఇక్కడ జరుగుతుందని రోజు అంటే ఇక్కడ జిల్లా స్థాయిలో ఈ ప్రాంతానికి సంబంధించి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేపర్లలో ఈ కళారూపాలు ఉన్నాయి, ఈ కళాకారుల ప్రదర్శన ఉందని చెప్పి కొన్ని పత్రికల్లో రాశారని చెప్పి ఎక్కడ ఊళ్ళ నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి, నాకు మీ కార్యక్రమం ఉందంట కదా అని. ఇంత ప్రాచుర్యాన్ని, ఇంత సాంస్కృతిక శాఖ వారు చేసేటువంటి ఈ కార్యక్రమానికి ఇంత ప్రచారాన్ని కలగజేస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మనస్ఫూర్తిగా కళాభివందనాలు, హృదయపూర్వక నమస్సమాజాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం వచ్చిన ప్రతి కళాకారుడు అదృష్టవంతుడే. మా కళని, మాలో ఉన్నటువంటి కళని, మమ్మల్ని గౌరవిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ శిరస్సు వంచి కళాభివందనాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్న మీ కళాకారుడు రవి భాగరి అందరికీ నమస్కారం, శుభరాత్రి. మిత్రుడు ఇంత ప్రతిభ ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ చూడలేదు. ప్రతి సప్తాహం 7 రోజులు దగ్గర కూర్చొని తనే నిల్చొని అంత బిజీ ఆర్టిస్ట్ అయినా 143 మంది మిమిక్రీ కళాకారులను రాష్ట్ర వ్యాప్తంగా సేకరించి వాళ్ళకి ఈ వేదిక మీద అవకాశం ఇప్పించినటువంటి వాడు భవీర్ రవి. మీ ప్రోగ్రాం ముందు చేయాలంటే లేదు, ఆర్టిస్ట్ వెయిట్ చేస్తున్నాడు శ్యామ్, ఆ బాధలు నాకు తెలుసు, ముందు ఆయనది కానివ్వండి అని చెప్పినటువంటి సహృదయుడు. నాకు భయం వేస్తుంది, టెలిఫోన్ ఇచ్చేసి నాగార్జున గారు మాట్లాడారని 1 లక్ష రూపాయలు చెక్ పట్టుకెళ్ళిపోతారేమో. ఏమి ముఖ్యంగా మిమిక్రీ విద్యార్థులు చాలామంది ఉన్నారు వాళ్ళు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి. స్పాంటేనిటీ, సద్యస్ఫూర్తి అంటారు. ఆయన స్క్రిప్ట్ అని రాసుకోరా, ఇప్పటికప్పుడు కూర్చుని ఇప్పటికప్పుడు తయారు చేసేటటువంటి మిమిక్రీ కళాకారుడే ప్రపంచాన్ని జయిస్తారు. వేణుమాధవ్ గారు అలా జయించారు. మన ముందు ఏ కళ అంతరించిపోతుందని బాధపడుతున్నాం, కానీ మిమిక్రీ కళ మాత్రం అంతరించిపోకుండా అద్భుతంగా ఇలాంటి యువతరం అంతా కృషి చేస్తాను. ఏదో అవధానాలు అంటే ఉండకపోవచ్చు, కూచిపూడి ఉండకపోవచ్చు, శాస్త్రీయ సంగీతం ఉండకపోవచ్చు, మిమిక్రీ మాత్రం అద్భుతంగా ఉంది. నిజంగా మహేష్ బాబుని చేస్తూ ఉంటే అక్కడ చిన్న పిల్లలు చెప్పకుండానే వాళ్ళు మహేష్ బాబుని గుర్తుపట్టుకున్నారు. ఈ రోజున అనే మాటను తీసుకొని ఎన్ని రకాలుగా ఈ రోజున అన్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన భవీర్ రవి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ, మీకు వీలున్నప్పుడల్లా మన వేదికని సందర్శించాలని కోరుకుంటున్నాను. ఏం చేయాలి, ఇంకా ఉన్నాయా? అయిపోయిందా? మరి ఇంకా ఉంటే ఆయనతో కాసేపు చేయించేవాళ్ళు కదా. లేదు బాగుండదు. కార్యక్రమం ముగించిన తర్వాత